బిస్కెట్ శాండ్విచ్. ఓహో, మీ ఫ్రెండ్ చేయబోతుంది అనమాట. ఇప్పుడు శ్వేత గారు ఏం చేయబోతున్నారు? బిస్కెట్ శాండ్విచ్ అండి. బిస్కెట్ శాండ్విచ్. ఓకే వ్యూయర్స్, మరి నెక్స్ట్ శ్వేత గారు వచ్చేసి బిస్కెట్ శాండ్విచ్ చేస్తా అని చెప్తున్నారు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. మరి ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలి? బిస్కెట్, కారం, టమాటో కెచప్, ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, ఉప్పు. సో శ్వేత గారు బిస్కెట్ శాండ్విచ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? వెళ్దామండి. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? బిస్కెట్స్ తీసుకుందామండి. ఓకే, నాకు తెలిసి ఇది కూడా సింపుల్ గా అయిపోతుందేమో. అవునండి, చాలా ఆయిల్ తో పని లేకుండా చేసే హెల్దీ ఫుడ్, స్నాక్ ఐటమ్ అన్నమాట. స్నాక్ ఐటమ్. శ్వేత గారు మనుషులకి దేవుడు తెలివితేటలు ఇచ్చాడు. ఏ విధంగా వాడుకుంటున్నారంటే ఆ విధంగా ఇలా వంటల్లో డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ కదా అసలు. బిస్కెట్స్ తో ఈరోజు శాండ్విచ్ అండి అసలు. సో ఏం చేయాలి? సెట్ చేసుకోవాలా? ఫస్ట్ ఇట్లా సెట్ చేసుకున్నాము. ఓహో, సో స్టవ్ ఆన్ చేయాల్సిన పని లేకుండా బిస్కెట్స్ ని మాత్రమే సెట్ చేసుకోవాలి. నాకు తెలిసి పిల్లలు పెద్దలు అందరు తినొచ్చా అండి? అందరు తినొచ్చండి. అందరు తినొచ్చు అనమాట. పిల్లల కోసమే కాదు బిస్కెట్స్, అనగా పిల్లలు అనుకుంటాం కానీ పెద్దవాళ్ళకి బిస్కెట్స్ ని సెట్ చేసుకున్నాం. నెక్స్ట్ దీనిపైన టమాటో కెచప్ వేసుకుందాము. ఓ, బిస్కెట్స్ పైన టమాటో కెచప్ మనం ఇట్లా అప్లై చేసుకున్నామండి. వేసేసుకున్నాము. తర్వాత దీనికి కూడా కొంచెం అన్నిటికీ అండి, మొత్తం అన్నిటికీ చేసుకోవాలి. కొంచెం లైట్ గా వేసుకున్నాం. సో నాకు తెలిసి శ్వేత గారు ఒక చిన్న డౌట్ అండి, ఇది మనం ఇమీడియట్ గా తినేటప్పుడే చేసుకోలేము, లేకపోతే కెచప్ వేసుకున్నాం కాబట్టి బిస్కెట్స్ అనేవి మెత్తగా అయిపోతాయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. ఓకే, పిల్లలు స్కూల్ నుంచి వచ్చే ఒక 10 minutes ముందు తెలుస్తుంది కాబట్టి అప్పుడు చేసుకోవచ్చు. అవునండి, లైట్ గా. మళ్ళీ లేట్ గా ఇచ్చామంటే మెత్తగా ఉంటాయి, మేబీ టేస్ట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇట్లా అన్నిటికీ వేసుకున్నామండి. ఓకే, అన్నింటికి కూడా కెచప్ అప్లై చేస్తున్నారు శ్వేత గారు. నాకైతే బాగా ఆతృతగా ఉంది బిస్కెట్స్తో. శాండ్విచ్ని బోల్డ్ అని బయట టేస్ట్ చేస్తూ ఉంటాం, ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాము. దట్టు వచ్చేసి బిస్కెట్స్తో అండి. సాల్టెడ్ బిస్కెట్స్ తీసుకున్నారు. ఇది సాల్టెడ్తోనేనా, ఎలాంటి బిస్కెట్స్ అయినా తీసుకోవచ్చా? సాల్టెడ్ అయితే బాగుంటుందండి. ఎస్, సాల్టెడ్ అయితే ఆ టేస్ట్ అనేది యమ్మీగా ఉంటుంది. సో అన్నిటికీ కూడా కెచప్ వేసుకున్నాము. దెన్ నెక్స్ట్ ఇట్లా రౌండ్ గా కట్ చేసుకున్న టమాటోస్ వేసుకుంటాం. వావ్, యస్, చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం శాండ్విచ్ లో చూస్తాం కదా, ఈ విధంగా టమాటోస్ ని కట్ చేసుకొని పెట్టేసుకుందాం. ఎలా పెట్టాలి? ఇలా పెట్టాలండి. ఓకే, సో అన్నిటి మీద మనకి దీని మీద పెట్టొచ్చండి. ఓహో, నైస్. టమాటా తర్వాత కొంచెం కారం, దీనిపైన కొంచెం కారం, సాల్ట్. మరి అది బైట్ చేసినప్పుడు మనకు కొంచెం స్పైసీగా కెచప్ వేసుకున్నా కొంచెం స్వీట్ గా అనిపిస్తుంది, కొంచెం కారం తగలాలి కాబట్టి ఇది కారపొడి, స్పెషల్ కారపొడి అండి. నార్మల్దేనండి, కొట్టుకుంటాం మనం, ఉప్పు, చిన్నులపాయ వేసి దంచుకున్న కారపొడి. నార్మల్ వేసుకోవచ్చు కారపొడి, ఇది వేసుకుంటే బాగుంటుందా? ఇది వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఓకే, సో వ్యూవర్స్ చూసారు కదా, మన ఇంట్లో జనరల్గా అన్ని డిఫరెంట్ పొడులు చేసుకుంటాం కదా, కారపొడిది కూడా డిఫరెంట్గా ఎల్లిపాయలు అలా ఏదైనా పప్పులు వేసి ఈ విధంగా పొడి చేసుకొని వేసుకుంటే మన బిస్కెట్ శాండ్విచ్ అనేది ఆ రుచి అనేది ఇంకా రెట్టింపు ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేసి పొడి వేసుకోండి. కొద్దిగా వేసుకుందాం. ఓకే, సాల్ట్ కూడా. సో ఉప్పు లేనిది ముద్ద దిగదు, విత్ స్నాక్స్ అయినా కానీ, ఫుడ్ అయినా కానీ, డ్రింక్స్ కానీ, ఏదైనా. సో సాల్ట్. తర్వాత ఉల్లిపాయలు కట్ చేసామండి, పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం వేసాం. దీంట్లో నిమ్మరసం వేసాము. ఓకే, సన్నగా పుదీనా కట్ చేసుకున్నారు, ఉల్లిపాయలు కట్ చేసుకున్నారు, అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నారు. దానిపైన నిమ్మరసం చల్లారండి. నిమ్మరసం మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంగ్రీడియంట్. వేద్దాం ఒకసారి. సో కొద్దిగా కొంచెం అండి. సో శ్వేత గారు, మరి ఈ రెసిపీ చెప్పండి, ఎవరి దగ్గర చూసి కాపీ కొట్టారు, మక్కీ కొట్టారు? మా ఫ్రెండ్ దగ్గర అండి. ఫ్రెండ్ దగ్గర? అసలు నైస్. సో మీ స్కూల్ ఫ్రెండా? ఏ ఫ్రెండ్? స్కూల్ ఫ్రెండ్ కాదండి, మామూలుగా నైబర్. ఓకే, పక్కింటి ఆవిడ దగ్గర కాపీ కొట్టిన శ్వేత గారు. తర్వాత దీన్ని ఇలా పెట్టేసేయాలి. దీనికి కూడా కొంచెం టమాటోస్ అప్లై చేసి ఇది ఇలా పెట్టేసేయాలి. సో నెక్స్ట్ ఏం చేద్దాం? క్లోజ్ చేసేద్దామండి దీన్ని ఇట్లా. నైస్. దీన్ని కూడా ఇట్లా క్లోజ్ చేద్దాం. ఓకే, అది కూడా ఫిల్అప్ చేద్దాం, ఎందుకంటే మనం ముగ్గురం తినాలి కదండి. పిల్లలు ఇంకెక్కువ ఇష్టపడి తింటూ ఉంటారు. రెండు చేస్తే ఎవరు సాటిస్ఫైడ్ అవ్వరు. మళ్ళీ ఉప్పు, కొంచెం కారం, ఉప్పు. శ్వేత గారు హ్యాండ్స్ అప్ అండి, ఎందుకంటే అసలు ఫాస్ట్గా అయిపోతుంది, కలర్ఫుల్గా ఉంటుంది. పిల్లలు ఇలా అయితే ఇష్టంగా తింటారు కదండి, అందుకని చెప్పేసి చాలా మంది పచ్చి కూడా తినాలి మంచిది అని చెప్తుంటారు. ఈ విధంగా పెడితే పిల్లలు లొట్టలు వేసుకుంటూ తింటారు అసలు కదండి. హెల్దీ ఫుడ్ కదండి.
సో నెక్స్ట్ వాటి మీద కూడా వేసుకుందామా? ఓకే అండి, దీని మీద కూడా వేసుకుందామా. అసలు ఎంత సింపుల్ రెసిపీ అంటే టమాటోస్ ఆనియన్స్ కట్ చేసుకుంటూ ఉంటాం ఎప్పుడు, అవి కట్ చేసేసి బిస్కెట్స్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు, పిల్లలు ఇంట్లో ఉంటాయి, పిల్లలు ఉన్న ఇంట్లో పక్కాగా ఉంటాయి. శ్వేత గారికి పిల్లలు ఉన్నారు కాబట్టి రెగ్యులర్గా వాళ్ళ పిల్లల కోసం ఇది రెసిపీ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుంది, పిల్లలు హ్యాపీగా తింటారు కాబట్టి. ఇది కూడా క్లోజ్ చేసేసామండి. మరి మీ అన్న గారికి చెప్పారండి ఈ రెసిపీ? చెప్పానండి. వాళ్ళ చిన్నపిల్లలు లేరు కదా? అంటే ఓహో, మనవరాళ్ళ కోసం ఆల్రెడీ శ్వేత దగ్గర మీరు, శ్వేత ఏం చేశారంటే వాళ్ళ ఫ్రెండ్ దగ్గర కాపీ కొట్టింది, శ్వేత గారి దగ్గర అరుణ గారు కాపీ కొట్టారు అసలు. సో ఇలా చేసేసుకున్నాము. నెక్స్ట్ ఏం చేద్దాము? అంతేనా? సర్వింగ్ బౌల్ డిష్ అవుట్. ఓకే, సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేయండి. శ్వేత గారు ఇలాంటివి అండి మా వ్యూయర్స్ కోసం కావాల్సినవి, ఎందుకంటే ఫాస్ట్గా అయిపోయే ఐటమ్స్, రుచికరంగా ఉండాలి, పిల్లలకి ఏమైనా పెట్టాలి అంటే బాగా ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళకి చాలామంది కొంతమందికి థాట్స్ కూడా రావు, బట్ మీరు ఈరోజు ఒక మంచి రెసిపీని పరిచయం చేశారు. ఇలా పెట్టేసుకుందామండి. ఓకే, కొంచెం కొత్తిమీర పెడతాము. ఎస్, గార్నిష్ కోసం. బిస్కెట్ శాండ్విచ్ అండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా చాలా రుచికరంగా ఉంటుంది, ఎందుకంటే శ్వేత గారు ఇలానే అసలు అటు చూడకుండా ఇటు చూడకుండా చేశారు కాబట్టి, ప్రేమతో చేశారు సంధ్య మీద, వనితా వ్యూయర్స్ మీద, కాబట్టి ఆబ్వియస్లీ టేస్టీగా ఉంటుంది. రుచి చూసి చెప్పాల్సిన అవసరం లేదు, బట్ మీ అందరి కోసం నేను రుచి చూస్తున్నాను, టేస్ట్ చేసేస్తున్నాను. టేస్టింగ్ టైం. ఇంత బుడ్డి శాండ్విచ్ని కొరికి తినలేం కదా అండి. సూపర్ అండి, మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవండి, ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది రెసిపీ. బోల్డ్ అని శాండ్విచెస్ చూసాము, చికెన్, మటన్, నాన్ వెజ్, వెజ్, బట్ అది మాత్రం డిఫరెంట్గా ఉంటుంది, ఇది మాత్రం ఇంకా 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 డిఫరెంట్గా, టేస్టీగా, కమ్మగా, క్రిస్పీగా, ఎందుకంటే బిస్కెట్స్ వాడాం కాబట్టి చాలా క్రిస్పీగా, టమాటో పీసెస్ తగులుతూ, ఆనియన్, నిమ్మరసం, ఉందండి మన బిస్కెట్ శాండ్విచ్ కేక. సో యస్, మనకైతే మంచి రెసిపీస్ని పరిచయం చేశారండి. శ్వేత గారు వచ్చేసి శాండ్విచ్, బిస్కెట్స్తో శాండ్విచ్, అలాగే అరుణ గారు వచ్చేసి బియ్యపు రవ్వ పులిహోర, రెండు కూడా రుచిగానే అండి. వీళ్ళకి ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చేద్దాము, అది కూడా గీతా కృష్ణ వారి తరపు నుంచి. మీ ఇద్దరికి గీతా కృష్ణ వారి తరపు నుంచి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ అండి. సో గీతా కృష్ణ వారికి 2 బ్రాంచెస్ ఉన్నాయండి, కొత్తపేటలో ఉంది, అలాగే పనామా గోడౌన్స్లో ఉంది. అక్కడ కలెక్షన్ అనేది చాలా స్పెషల్గా ఉంటుంది, ఒకసారి షాపింగ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, చూసారు కదా అరుణ గారు అండ్ శ్వేత గారు పరిచయం చేసిన 2 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయండి. బియ్యపు రవ్వ పులిహోర, అలాగే బిస్కెట్స్తో శాండ్విచ్. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి వ్యూవర్స్, మీరు కూడా మా రుచి చూడు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఫోన్ చేయవలసిన నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. సో యస్, చూసారు కదా, తిరిగి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanithatv ఛానల్లో చూడండి.